హలో అండి, అందరికీ హ్యాపీ సండే. ఇంకా నేనైతే ఈరోజు చికెన్ కర్రీ అయితే చేస్తున్నా. మొన్న పోయిన వారం వచ్చి అయితే మటన్ కర్రీ చేసిన అనమాట. ఇంక ఈ వారం వచ్చి చికెన్ చేస్తున్నా. నాకైతే చికెన్ కర్రీ వచ్చేసి అంతగా ఇష్టం ఉండదు, కాకపోతే ఇంక లైట్గా తింటా అనమాట. ఈరోజు వచ్చేసి అయితే ఇంకా మా చిన్నప్పుడు మా నాన్నమ్మ ఎట్లా చేసిందో ఆ స్టైల్లో అయితే చేస్తున్నా. ఎప్పుడు ఇంకా ఇక్కడలాగా చేసిన అనమాట. ఈరోజు కొంచెం కొత్తగా చేస్తున్నా. నేను ఇంకొక ముచ్చట చెప్తాండి, ఎప్పుడైనా సరే అపార్ట్మెంట్లలో అయితే కొంచెం చూసి ఇండ్లు తీసుకోండి. అసలు మస్తు ప్రాబ్లమ్స్ అయితే అనమాట. చిన్న చిన్న వాటికే గొడవలు అయితే అసలు ఒక సర్దుకునే తత్వం అనేదే ఉండదన్నమాట. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా ఒకే దగ్గర లైన్లు అనేవి, పైప్ లైన్లు అనేవి ఉంటాయి అన్నమాట. బాత్రూంలో వాటర్ పోకపోయినా ఇంకేదైనా మీదే 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 అని గొడవలు అనమాట. అట్లా ఉంటుంది అపార్ట్మెంట్లలో. మేమైతే మస్తు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామండి. అసలు ఇందులో మేము వచ్చేసి ఇరుక్కున్నాం అనిపిస్తుంది అనమాట. కానీ ఇక మా హౌస్ ఓనర్ వచ్చి చాలా మంచి ఆయన, అందువల్ల మేము ఇక్కడే ఉండాల్సి వస్తుంది. బయట అయితే ఇంకెట్లుంటుందో తెలియదు, కానీ అపార్ట్మెంట్లలో వచ్చేసి రెంట్కున్నామంటే ప్రతి ఒక్క ప్రాబ్లంని వచ్చి ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మీది కాదు నాది కాదు అనేసి వస్తుందన్నమాట. కానీ లైన్లన్నీ ఇప్పుడు మన పైప్ లైన్ కలెక్షన్లు కానీ ఇంకేదైనా బాత్రూమ్లలో ఏ కలెక్షన్లు అయినా అన్నీ ఒకే చోట ఒక్కొక్కరికి సపరేట్ గీయకుంటూ ఇచ్చిరనమాట. దానివల్ల ఎవరిది ప్రాబ్లం వచ్చినా వాటర్ స్టక్ అయినా వాళ్ళది మంచిగా పోయినా మిగతా వాళ్ళది స్టక్ అయినా మాది కాదు మాకు సంబంధం లేదని ఇట్లా గొడవలు అనమాట. ఇంకేదైనా మంచిగా ఊడ్చుకోకపోయినా ఎదురుగా ఇల్లు ఉందనుకో, మనం ఏదైనా చెత్త పైన ఏదైనా సంథింగ్ చూడకుంటే ఏదైనా పైన అట్లా ప్రాబ్లమ్సే అనమాట. అసలు అపార్ట్మెంట్లలో తీసుకుంటే మంచి అపార్ట్మెంట్లలో ఒకరికి సంబంధం లేకుండా ఉండేది తీసుకోవాలండి. చిన్న చిన్న వాటిలలో మనం వచ్చేసి ఒక 5-6 హౌజెస్ ఉన్నదైతే అస్సలు తీసుకోవద్దనమాట. మేము తీసుకొని అయితే మస్తు ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాం అనమాట. ఇంకా మేము ఇప్పుడు వచ్చేసి ఎటు పోలేని పరిస్థితి. ఇక బయటికి పోతే ఇప్పుడు మొత్తం మస్తు రెంట్లు పెరిగినాయి అనమాట. కానీ ఈ 6 months లోపు ఖచ్చితంగా ఇల్లు అయితే చూసుకోవాలండి. ఇక్కడనైతే మేము ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయలేకపోతున్నాం. మొన్ననైతే మాది 2 days నుంచి వచ్చి మాకు సింక్లో వాటర్ వచ్చి మంచిగా బయటికి అయితే పోతున్నాయి, కానీ పైప్ లైన్లో నుంచి మాకు వెళ్ళట్లేవన్నమాట. మా పైపులో అసలు సమస్యే లేదు, కానీ సమస్య అంతా మధ్యలో అందరి పైపుల దగ్గర. అట్లా అందరూ ఒకే దగ్గర కలెక్షన్ అయితే పెట్టుకోవద్దు అట్లా అనమాట.